इट फील्स रियली गुड 3 साल से हम इधर कर रहे हैं तो इट इज़ अ गुड एंजॉयमेंट वी फील एंड एवरीथिंग या थैंक यू చూడొచ్చు వాళ్ళు 3 సంవత్సరాల నుంచి కూడా పెడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చాలా ఫుడ్ అయితే ఉందని చెప్పొచ్చు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇవన్నీ అసలు చూస్తేనే తినాలి అనిపించే ఫుడ్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్, మేము తమిళనాడు నుంచి అండి. తమిళనాడు నుంచి. ఓకే. సో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయండి? ఇది తిరువాదిరై కళి అంటారు. ఓకే. ఆరుద్రాకి ఇక్కడ ఆరుద్ర అంటారు కదా, దానికి చేసే స్పెషల్ స్వీట్ అన్నమాట. దీన్ని మనం ఈ కర్రీతో తినాలి, స్వీట్ విత్ హాట్. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ బిలీవ్ టు బీ ద హెల్దియెస్ట్ ఫుడ్ అనమాట. ఇది తేనె మిఠాయి అంటారు. చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, అది తేనె మిఠాయి అంటారు. ఇది కూడా హోమ్ మేడే. ఇది కాకుండా తను ఇది కూడా తీసుకొచ్చింది అంటే. Hi Mani. So we have pasta today and we have 2 different types of waffles. So ఎలా అనిపిస్తుంది? very happy to be part of it. సో చూడొచ్చు ఎంతో ఆనందంగా వాళ్ళు కూడా సర్వ్ చేయడం కానీ ఇవ్వడం కానివ్వండి. ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి ఏంటని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. हाय हाय వాట్ ఇస్ దిస్? ये हमारे उत्तराखंड की स्वीट है ये, ఓకే. दूध और मावा डाल के बनाते हैं, इसको सिंगोरी कहते हैं. సో ఇది చూడొచ్చు ఎలా ఉంది ఏంటనేది. కైసా బనాते? ये दूध को पकाते हैं, उसमें मावा डालते हैं, ऊपर से इसके बड़ का पेड़ रहता है, उसका पत्तों में उसको पैक करते हैं. ఫస్ట్ టైం దిస్ ఇస్ ఫస్ట్ టైం? हाँ ये है विद फर्स्ट टाइम. ये मिलेट्स का खीर है. చాలా మంది ఎంత ఇష్టంగా కీర్ని తింటూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు సూప్ కానివ్వండి, కీర్ కావాలి, అన్ని రకాల రాగి జావ మన అందరం కూడా ఎంతో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తినే రాగి జావతో సహా A to Z ఉన్నాయని చెప్పొచ్చు. పిండి వంటల దగ్గర నుంచి స్వీట్స్ వరకు కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా టేస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే బైట్స్ కూడా ఒకసారి తీసుకొని వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అంటే సంక్రాంతి సమయంలో ఈ విధంగా ఫుడ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది, ఇందులో పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తుంది అనేది కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నా పేరు వేద, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సైనిక్ పురి. సో ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అవుతున్న కైట్ ఫెస్టివల్ స్వీట్ డిస్ప్లే ఉంది స్టేట్ వైజ్. సో ఇక్కడ మేము తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ దైవడ పెట్టాము. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ తెలంగాణ స్టైల్ దైవడ, వెరస్ స్పెషల్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో వేర్ వి పుట్ లాట్ ఆఫ్ బూందీ అండ్ ఆల్. సో దిస్ ఇస్ అబౌట్ దైవడ స్పెషల్ ఆఫ్ హైదరాబాద్. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ బట్ కర్ణాటకని రిప్రజెంట్ చేస్తున్నాము. బేసికలీ కర్ణాటక నుండి. సో ప్రతి ఐటమ్ కర్ణాటక స్పెషల్. ఇక్కడ గ్రౌండ్ నట్ పోలేలని ఉంటుంది, శేంగా హోల్గి అంటారు, అండ్ పెసరపప్పు పాయసం ఉంటుంది, అండ్ ఇక్కడ జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు ఉన్నాయి. తెలంగాణ కర్ణాటక పక్క పక్కనే కాబట్టి ఫుడ్స్ కూడా సిమిలర్ ఉంటుంది. సో ఇది జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు, దాంతోపాటు పప్పు ఉంది, గోంగూర పప్పు, దీనిలో కూడా జొన్నలు ఉంటాయి. సో బేసికలీ మిల్లెట్స్ని మేము కూడా ప్రమోట్ చేస్తున్నాము టు గో టువర్డ్స్ హెల్దీ ఈటింగ్ అనమాట. సో ఇది స్టోర్ చేసినా మీకు 15-20 డేస్ వరకు ఉంటుంది. అండ్ మాది హోమ్ బిజినెస్ ఉంది, మా మదర్ చేస్తారు దీన్ని. సో వీ డూ ప్రమోట్ హెల్దీ ఈటింగ్ అండ్ మిల్లెట్స్ దిస్ టైమ్. How is your feeling? We are feeling very good. These are Gujarat special items. This is dhokla, this is patra, this is khandvi, this is til papdi. These are all famous in Gujarat. Like we have it for as snacks and everything. So these are all famous in Gujarat basically. So we are feeling very nice here. It is a very good experience and opportunity provided by Click on a very large platform. So we are thankful for that. Thank you. అమ్మ, ఏ పండుగ వచ్చినా సరే ముఖ్యంగా ఉండాల్సింది అరిసెలు, ఇవన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా. సో ఇక్కడ మీరు పిండి పదార్థాలని ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? ఎంజాయ్ చేస్తున్నామండి. మొదటిసారి నేను పెట్టాను ఇక్కడ. మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఇంట్లో కొద్దిగా చేస్తున్నాము, ఇంకా కొద్దిగా ఎక్స్టాబ్లిషన్ చేసుకుందామని గవర్నమెంట్ ఆపర్చునిటీ ఇచ్చింది కదా, అది యూజ్ చేసుకుందామని. చాలా బాగుందండి. ఇందులో చెక్కలు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, అరిసెలు, పావు బాజీ, పానీపూరి. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ?
బాగా అనిపిస్తుందండి. ఇది స్వీట్ 7 కప్ కేక్ దీనికి పేరు. దీంట్లో ఏమేమి వేస్తామంటే చక్కెర 2 నెయ్యి, తర్వాత 1 శనగపిండి, కొబ్బరి తురుము, ఇవన్నీ 7 కప్పు ఇవి వేసేసి తయారు చేస్తాం ఇంట్లోనే, హోమ్ మేడ్ मैसूर पाक गुड़ा। हम ऑलरेडी यहाँ पर ही रहते, महाराष्ट्र से, प्रॉपर महाराष्ट्रियन हम, लेकिन हैदराबाद में ही रहते हम लोग। अभी दही वड़ा और पानी पूरी और ये स्वीट में बासुंदी महाराष्ट्र का स्पेशल है, दूध से बनाते बासुंदी, दूध और खोवा ड्राई फ्रूट डाल के, बहुत अच्छा रहता है, हेल्दी। और ये दही वड़ा भी, पानी पूरी तो सबको पता है। సో ఫస్ట్ టైం ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏంటి ఎలా అనిపిస్తుంది? ఇది సెకండ్ టైం మేము వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది ఇంటర్నేషనల్ కదా, ఇక్కడ వస్తే అన్ని స్వీట్స్ మనం చూడొచ్చు, అలాగే టేస్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం వేరే చోటుకి వెళ్ళి తినలేము. ఆ స్పెషల్స్ అన్నీ మనం ఇక్కడ వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. సో చూడొచ్చు, ఏవైతే తెలంగాణ తెలుగు వంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే తయారు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రుచులని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. సో చూసారు కదా, ఏదైతే సంక్రాంతి ఫెస్టివల్ ఏదైతే ఉందో, అంటే కైట్ ఫెస్టివల్ అలాగే ఫుడ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో, ఇక్కడికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారని చెప్పాలి. అది కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి, అంటే భోగి, సంక్రాంతి, కనుమ, 3 రోజులు మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైనా చూడాలి అనుకున్నా, ఎవరైనా టేస్ట్ చేయాలి, కొనుక్కోవాలి అనుకున్నా వెంటనే ఇక్కడికి వచ్చేసారు. రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. సంక్రాంతి అంటేనే పతంగుల పండగ, ఇంటిల్ని పాది చేసుకునే పండగలో ఈ సంక్రాంతి కూడా ఒకటి. సంక్రాంతి వచ్చిందంటేనే పతంగులన్నీ కూడా ఆకాశంలో ఏ విధంగా ఎగురుతాయి అనేది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు ప్యారెడ్ గ్రౌండ్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పతంగులన్నీ కూడా ఆకాశాన్ని కమ్మేసి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నామని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూస్తుంటే దాదాపుగా 20 దేశాల నుంచి, అంటే మన సంక్రాంతి అనే పండగ, ఈ పతంగుల పండగ ఎంతగా దేశాలు వ్యాపించింది అనేది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఒడిశా అక్కడ చూస్తే కనుక ఆకాశంలో ఎన్ని పతంగులు ఉన్నాయి, అది కూడా వివిధ రకాల రూపంలో ఉన్న పతంగులను కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నామని చెప్పొచ్చు. ఒకసారి దాదాపుగా మరోవైపు చూసుకుంటే ఇతర దేశాల నుంచి, అంటే దాదాపు 20 దేశాల నుంచి కూడా ఈ పతంగులు ఎగిరేయడానికి మన తెలంగాణకైతే చాలామంది కూడా రావడం జరిగింది. అటువైపు చూడొచ్చు, చాలామంది విదేశీయులు అక్కడ చూసుకుంటే కూర్చొని వాళ్ళ పతంగులన్నీ కూడా ఎగురవేస్తూ వాళ్ళు ఎంతగానో ఆనందానికి గురవుతున్నారని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం కూడా ప్యారెడ్ గ్రౌండ్ కూడా మొత్తం కూడా ఏ విధంగా కలకలలాడుతుంది అనేది కూడా చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఈరోజు, రేపు, ఎల్లుండి, అంటే 13, 14, 15 ఈ 3 రోజుల్లో కూడా అంతర్జాతీయ కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా, అంటే మన సంక్రాంతి ఒకటే కాకుండా తెలుగు పండుగలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పిండి వంటలు, స్వీట్స్ కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్యారెడ్ గ్రౌండ్లో కేవలం కైట్ ఫెస్టివలే కాకుండా ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఒకవైపు నుంచి చూసుకుంటే మొత్తం కూడా ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక మొత్తం కూడా కైట్ ఫెస్టివల్ జరుగుతుంది, మరొక వైపు అటువైపు కనుక చూసుకుంటే ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ మనం చూడొచ్చు, మొత్తం కూడా చిన్న చిన్న టెంట్లు వేసి అన్నీ కూడా ఉన్నాయి. అక్కడైతే మొత్తం కూడా ఫుడ్కి సంబంధించి ఒకసారి నేను అక్కడికి కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. A to Z, అంటే వాటర్ దగ్గర నుంచి, అంటే లస్సీ దగ్గర నుంచి రాత్రి తినే భోజనం, స్వీట్స్ వరకు, ఇంకా ఎన్ని రకాలు అంటే కూడా అసలు చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏవైతే తెలంగాణ వంటకాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ చూపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే తెలుగు వంటలు ఏ విధంగా ఉంటాయనే అదొక్కటే కాకుండా మరొక వైపు చూసుకుంటే ఇక్కడ మనం పక్కన బాక్స్లో కూడా చూడొచ్చు సాంప్రదాయ దుస్తులు, అలాగే వస్త్రాలతో ఏ విధంగా నృత్యాలు చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా చూస్తున్నామని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతానికి ఏవైతే సాంప్రదాయక దుస్తుల్లో ఏ విధంగా నాట్యం చేస్తున్నారు అనేది కూడా కళా పోషణతో సంబంధించిన, కళకు సంబంధించిన నృత్యాలు కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంత ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ చిన్న చిన్న కైట్లనే కాకుండా వాళ్ళు తయారు చేసిన ప్రత్యేకమైన కైట్లను కూడా ఇక్కడికి ఎగరవేయడానికి, అదేవిధంగా అందరూ చూడడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలామంది కేవలం పతంగులు ఎగరవేయడానికే కాకుండా మరికొంతమంది ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయడానికి, అలాగే మన తెలంగాణలో మన సంక్రాంతి, మన పతంగుల పండుగ ఏ విధంగా జరుగుతుందంటూ కూడా వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ బంధువులకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా చెప్పడానికి, చూపించడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఏ విధంగా ఎన్ని రంగులు, ఎన్ని రూపాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఏం కైట్ ఇది? బూతా కోలా, ఇట్స్
हमारा लोकल का लैंग्वेज है, हम कर्नाटक मैंगलूर से है, इसको बोलते हैं डेमन, नॉट टेविल, डेमन। अब कांतार फिल्म में ना ऐसे एक डेमन है, हमारा जगह में नियरली 48 डेमन्स है। वी वर्शिप लाइक भगवान को मानते हैं, इसको पूजा रहता है पूरा। कैसा है इधर? नहीं, हम हर साल है, इस 5th ईयर है ना, 5th ईयर हम आ रहे हैं। इस पहले बार थोड़ा हवा ज़्यादा है नहीं तो एक साल में 4 साल से हवा नहीं मिला था, आज तो हवा एटलीस्ट पब्लिक को थोड़ा हवा उड़ने को हवा तो आया गया है, अच्छा है। आपको अच्छा रहता है? नहीं, हम तो एक इंटरनेशनल ग्रुप है हमारा, टीम मैंगलोर, हम हर जगह जाते हैं। सो हमारा हमारा ओन ग्रुप है, हम भी खुद इंटरनेशनल गेट फेस्टिवल बनाते हैं मैंगलोर में, बीच में। हमारा तो बीच है, विंड बहुत रहता है आराम से। 18-19 को हमारा गाँव में भी इंटरनेशनल गेट फेस्टिवल है मैंगलोर में। సో చూడొచ్చు వీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు.